పురుషుడు సెల్, భార్య బ్యాటరీ. ఈ రెండు కలిస్తేనే పనిచేస్తాడు. పురుషుల్లో ఏ వెలుతులు ఉన్నాయో వాటిని పొచ్చడానికి భార్య ఏం చేశాడు దేవుడు. అది లేకపోతే నేను బతికేస్తానండి, తప్పు. నరుడు ఒంటరిగా ఉంటే ఇష్టం లేక సాటి అయిన సహాయం చేశాడు దేవుడు. ఆ అమ్మాయి వంట మనిషి, పని మనిషి, నీ సుఖం తీర్చే అమ్మాయో కాదు, వైస్ కెప్టెన్, సాటి అయిన సహకారి. రెండవది తన స్వరూపము. దాన్ని వదిలేస్తా, పోవే నీ పనికి మాలిందానా, నేను వదిలేస్తా, డైవర్స్. అప్పుడు నువ్వు సగమే. ఇంటికి దీపం వెళ్ళాలంటారు. అదేందండి, భార్య లేకపోతే నీ ఇంట్లో సగం చీకటి అయిపోద్ది. గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ తెలిసిన తర్వాతే నా మైండ్ సెట్ మొత్తం వాక్యానుసారంగా మార్చుకున్నాను. లేకపోతే నేను అంత విలువ ఇచ్చాను కాదు నేను, ఫ్రాంక్లీ స్పీకింగ్. రెండవది, స్త్రీ పురుషులు కలిస్తేనే దేవుని స్వరూపం అట. ఎందుకని? ఒకరిలో ఉన్న వెలుతులు మరొకరి ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు, ఇద్దరి మధ్యలో సహవాసం ఏర్పరచడానికి దేవుడు ఈ పని చేశాడు. శరీర కోరికలు, దేవుడు సెక్సువల్ డిజైర్స్ అనేది ఆయనే పెట్టాడు. అది ఊరేడు బావి లాంటిది, అది ఆశీర్వాదం. అది భార్య లేదా భర్త అనే వివాహం అనే బాక్స్లో తీర్చుకోవాలి. అది ఒకరి ద్వారా ఒకరికే తీర్చబడు, ఇద్దరు కావాలి. సెల్ కావాలి, బ్యాటరీ కావాలా? అదేనా? ఫోను, బ్యాటరీ, రెండు గుర్తుపెట్టుకోండి. అలాగే భార్య భర్త, దట్ ఈజ్ ఈక్వల్డ్ దేవుని స్వరూపం లేదా ఆఫే, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పురుషుడు ఈ సత్యాన్ని, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఈ సత్యాన్ని గ్రహించాలి. అండ్ వదిలేస్తానన్నా నువ్వు ఆఫే, 50 ఆటానా, అటు కాని వ్యక్తివి. మగాడు, నేను మగాడు మేసం మేలేసావు, పిల్లల కన్ను కడుపు వస్తుందా నీకు? రాదు. అచ్చతిల్లు మాట్లాడతా, నీకు రాదు. ఆడెందుకన్నా నేనున్నాను కదా అనగా పురుషుడు కావాలా? దేవుడు పెట్టాడు. పురుషుడు నీకు శిరస్సు లాంటివాడు. ప్రభు చెప్పాడు, లోబడమన్నాడు. ఇక్కడ ఈ విషయం కూడా మీకు కూడా చెప్తున్నావు మాట మధ్యలో, ఎందుకంటే నా చెల్లి తల్లి కూడా చెప్పాలా, నా భార్య అంటది, అందరూ అంటారు వాక్యాన్ని. ఓకే, సమాజంలో ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా ప్రతి పురుషుడు తన భార్య దగ్గర గౌరవాన్ని కోరుకుంటాడు. కొందరు నియత తెలుసా అండి, వాళ్ళ అమ్మనో వాళ్ళ అన్నయ్యనో తమ్ముడినో పోల్చి మనల్ని కించిపరుస్తారు. మా నాన్న అయితే ఆయన మటన్ పట్టుకొచ్చావు, చికెన్ పట్టుకొచ్చావు అంటే కాలిపోదాం, తీసి పారేసినట్టే కదా. మీకు అర్థమైనా? చాతకని మొగుడు దొరికాడు, మా నాన్న చూడు హీరో లెక్క ఉంటాడు, మా తమ్ముడు చూడు రాజే లెక్క ఉంటాడు, నువ్వున్నావు బంటి రోజు లెక్క. అక్కడ గౌరవం ఏమైంది? గౌరవం ఏమైంది? పాడైంది. అందుకనే ఏమండి, మీరు చెప్తే నేను చేయనా? మీరు నా శిరస్సు అండి. ఒకళ్ళు జాబ్ పోయి వచ్చాడా, దేవుడు ఇంకోటి ఇవ్వడానికి తీసాడండి. ధైర్యంగా ఉండండి. ఏంటి ఇంత అందమైన మంచి ఖరీదైన చీర కట్టావు? ఏమండి, నేను ఎవరికో చూపించుకోవడానికి కాదండి, నేను మీ వెనకాల వస్తున్నా, మీ గౌరవం కాపాడాలి, నేను మంచి చీర కట్టాలి. అప్పుడు ఎక్కుంటాడు? అదే ఇక్కడ ఎక్కించుకుంటాడు నిన్న. అది మాట్లాడతాం రాదు. ఏం చెప్పను, కాకి ముక్కుకి దొండ పండ్లు అంటే దాన్ని నేను ఏంటిది చెప్పారు. కాకి ముక్కుకి అందరూ చెప్తున్నారు, నేనే కాదు, తగినోడు కాదు అని ఇలాంటి మాటలు మాట్లాడనుకో రిలేషన్స్ డ్యామేజ్ అవుతాయి. గ్లాసు పగిలితే అతకడం కష్టం. కొందరే వాక్యానికి చోటిచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళు స్ట్రెంథన్ అవుతారు. ఓకే, రీఛార్జ్ పెట్టుకుంటారు. కొందరు అవరు, ఇది నన్ను టంటదాన్ని ఆ రివెంజ్ పెట్టుకుంటాడు లోపల, నిన్ను రాసి రంపాయని ఎడతాడు. అందుకని జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రోజుల తన చేతులు తన ఇల్లు ఓడబెరుకును. ఓకే, ఇది మీకు. నెక్స్ట్ మళ్ళీ ఇటు వస్తాను. నీ కోసం తన సర్వస్వం ఇచ్చిపెట్టుకుని వచ్చింది. ఒకవేళ నువ్వు వెళ్ళి కష్టపడి డ్యూటీ చేసుకుని బిజినెస్ చేసుకుని రావాలి, రైట్? నీ పిల్లల్ని వాళ్ళకి సరైన టైంలో ఫుడ్ పెట్టాలా, స్కూల్కి పంపించాలా, ఏమవుతారో వచ్చే వరకు కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తుంది. నువ్వు పడుకు నిద్రపోతావు, ఆమె మధ్యలో ఎన్నిసార్లు వేస్తుందో తెలుసా నీకు? పిల్లలు ఏమయ్యారు, ఎక్కడున్నారు? స్కూల్కి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నీ ఆరా తీస్తుంది. నువ్వు ఇంటికాడు ఉండి వాళ్ళని పెంచగలవా, ఎట్లా చేయగలవా? సడన్గా పిల్లలు పాక్కుంటూ బయటికి వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి. తల్లి మాత్రమే కాపలాగలదు, తండ్రి కాయలేడు. ఎందుకని? కష్టపడి పని చేసుకురావాలి. ఎంతమందికి అర్థమవుతున్నాను? ఎంతమందికి అర్థం? మరి ఆమె పాత్ర ఎంత గొప్పది, దీన్ని మనం గ్రహించాం. అందుకని మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి ప్రభు మాట్లాడారు. 7 సంఘాల గురించి ఫస్ట్ అప్రిషియేట్ చేశారు, తర్వాత వెలుతులు చెప్పారు, ఈ విషయం నువ్వు మార్చుకో అన్నారు. మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయం. అక్కడ అన్నాడు, భార్య బలహీనమైన ఘటం ఎదిగి ఆమెను సన్మానించి ప్రేమతో అన్నాడు.
ప్రేమతో. గుర్తుపెట్టుకోండి, స్త్రీల్లో కొందరు 3 టైప్స్ ఉంటారు. 3 టైప్స్ ఉంటారు. కొందరిని మంచి చీర కట్టుకుంది, మా ఈ చీరలో బాగున్నావు, సూపర్ ఉన్నావు. ఎప్పుడన్నా అన్నావా? పక్కింటి దాన్ని, ఎక్కడో నీ ఫ్రెండు, బా ఏమండి రాజమౌళి గారు చూడలేదనుకోండి మిమ్మల్ని, ఏం డ్రెస్ అండి, ఏం వదిలిపోయారండి. వాళ్ళకి పొగుడుతో కితాబులు ఇస్తో చాట్ చేస్తావు. ఈ అమ్మాయిని ఎప్పుడైనా పొగిడావా? నంబర్ 1. కనీసం భర్తగా అదండి నీ దగ్గర ఎప్పుడన్నా అప్రిషియేషన్ వస్తుందేమో అని చూస్తుంది. మరి కొందరు పొగడలతో పడరు. వాళ్ళకి ఏదన్నా ప్రేమతో బర్త్డేకా, మ్యారేజ్ డేకా, లేదా బయట తీసుకెళ్ళి ఏదైనా గిఫ్ట్ కొని పెట్టాలి, ఓ గిఫ్ట్ కొని పెట్టాలి. అదన్నా ఎప్పుడన్నా కొని పెడతావా? ఏం కొని పెట్టావు? వాటిని తిడతావు. 2వది. 3వది అనండి, కొందరు పొగిడినా, కొందరు గిఫ్ట్ కొన్నా అదన్నా పెద్దగా ఏం పట్టించుకోరు. వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నారు, ఆ బాధ చెప్పుకున్నారు, వాళ్ళు చెప్పేవరకు వినాలి. చెప్పిన తర్వాత 2 ఆదరణ మాటలు మాట్లాడి, అమ్మా నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని కొంచెం ఒళ్ళో పెడుగు పెట్టుకొని తల నిమిరి, లేదా తలకాయ నొప్పిగా ఉంది, బాగా బాధపడుతుంది, ఎంత పని చేస్తామా, నీకు బాగలేదమ్మా, నువ్వు బాగుంటేనే కదా మన ఇల్లు బాగుండేది అని కొంచెం జెండు బామ్ ఏదైనా రాసి కొంచెం తల నిమిరామనుకో, పరలోకములో యేసుప్రభువుని చూస్తుంది ఆమె. నిజం అన్నా వాళ్ళ చేతులు పైకెత్తండి. అవును, అది మనం చేస్తామా? ఆంధ్ర మగాళ్ళం మనం, తెలంగాణ మగాళ్ళం మనం, మన ఇంట వంట లేదు. పనోడికి ఇచ్చి హాస్పిటల్ పంపితే వాళ్ళ అమ్మ కవర్ చేసి నీ కూతురు బాగలేదు హాస్పిటల్ తీసుకెళ్ళంటావు. జనరల్గా 80% ఇదే పని చేస్తారు. అవునా అవునా కాదా? నీకు బాగోపోతే ఆమె తడిబట్టు పెట్టాలా? తడిబట్టు అంటే ఇంటికి కాదు, నీ ఒంటికి జ్వరం తగ్గడానికి. నీకు జెండు బాము రాయాలా, కాళ్ళు నొక్కాలా, ఇవన్నీ చేయాలా? ఏమిటి తగ్గిందండి, ఆ మాత్ర పడి అడావిడి గట్టి నర్సులాగా వేస్తూ ఉంటుంది, ఇంట్లో వేస్తూ ఉంటుంది. ఆమెకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసావా? తగ్గిందా అని అడిగావా? నీకు భోజనం పెట్టారు, వాములు మింగే సోములు తినేస్తావు, అమ్మ నువ్వు తిన్నావా, దా కూర్చొని తిన్నావరా, ఎప్పుడైనా తీసుకుని ముద్ద పెట్టావా? చెబితే కాదు, నువ్వు స్వతహాగా చేసావా? ఇవి మనలో కనిపించవు. ఇది మాట అంటలేదండి, బర్రి కాదు అమ్మాయి. వాళ్ళకి మనసు ఉంది, ప్రేమ ఉంది, వాళ్ళు మనుషులే. ఎంతమంది ఒప్పుకుంటారు? కొన్ని చేతులు ఎగట్లేదు చూడు. మా తాతయ్య నాకు నేర్పలే, తనటమే కొట్టడమే మా పని. నరకంలోంచి మంచిది రాదు అంటే బిడ్డలు యోగ్యులుగా తయారవరు. నిన్ను చూసి మా అమ్మని మా నాన్నంత ప్రేమించేవాడు, నేను పెళ్ళైన తర్వాత నేను కూడా నా భార్యను ఇలా చూడాలి. చప్పగా మోగనే ఇంతమంది ఉండి వాళ్ళు గట్టి కొడుతున్నారు. వాళ్ళు చెప్పాను, మా గురించి చెప్పాను, గట్టి చెప్పాను. నన్ను వాస్తవం చెప్తాను, నాన్న ఎవరికి పక్షపాతిని కాదు. ఎందుకని వాక్యాన్ని సమతూకం వేయాలి నేను. లేదా నా భార్య నేను లోకు అయిపోతా. ఏదో ఇంటి రామారాగాల నాడు తెలుగు ఇంటి ఆడపడుచులు ఆరా అని మీ ఓటు బ్యాంక్ కోసం కొట్టేసాను అనుకో, నా ఇంట్లో సులకన అయిపోతా, నా ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వదు. నో, వాక్యాన్ని పాటించాలి, వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నా ప్రభు నాతో చెప్పారు, జీవించి బోధించు. చాలామంది జీవితాలు వేరే ఉంటాయి, బోధలు వేరే ఉంటాయి, వాళ్ళు నాకు సంబంధించిన కాదన్నాడు దేవుడు. చాలామంది ఏదో చెప్తారనుకోండి, అప్పుడు చెప్పాలా, అక్కడ రియల్ లైఫ్ ఉంటుంది. అందుకే నా సంఘానికి వెళ్తాం, ఆయన నేర్చుకున్నాడు, మాకు నేర్పుతూ ఉంటాడు. దట్స్ ఆల్. ఎవడు ఇంకేం మాట్లాడే, నేను అడ్డం కొట్టలేడు, ఎవడు సైతాన్ కూడా అడ్డం కొట్టాడు. ఎంతమందికి అర్థమైంది? చప్పటి కూడా గట్టి దేవుని మహిమ పరచుదాం. అలాగే నాన్న పట్టి తల్లి కొన్ని తెలుసుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. బయట పని చేసి జాబ్కి వెళ్ళో బిజినెస్కి వెళ్ళో ఏదో పని మీద వెళ్ళాడు, హాట్గా వస్తాడు, నువ్వు మళ్ళీ హీట్ చేయకూడదు. ఏం చేయాలా? వాళ్ళని చక్కగా చల్లబరచాలి. ఎదురెళ్ళి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకో, ఒక గ్లాసు కూర్చోబెట్టుకు, గ్లాసులు మంచినీళ్ళు, ఈరోజు ఎలా జరిగిందండి, ఎలా ఉన్నారండి, 2 మాటలు ప్రేమగా చక్కగా మాట్లాడు. అది తేలేదే, బీరో కొంటాను కొనలేదే, సోఫా కొంటానంటే పక్కింటి కొనేసారు, అది 3 పేటలు తాడితే ఎంచుకుంది, నాకు 1 పేట తాడే. ఇది స్టార్ట్ చేసి అదేనా రకరకాల సాధించి లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? ఆ ఫోన్ నెగటివ్ లేదా పోలీసులాగా వ్యవహరిస్తావు, ఇంటరాగేట్ చేస్తూ ఉంటావు. అప్పుడు ఆయన 3rd డిగ్రీ ఉపయోగిస్తాడు. 3rd డిగ్రీ అంటే పట్టమంట. ఇదే అవివేకం, అజ్ఞానం. పెళ్ళి కానీ నా బిడ్డలు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. రేపొద్దు నువ్వు ఎలా చేయకు,
ఓకే, ఇక్కడ వాక్యం దేవుడు ముందే చెప్తున్నాడు నీకు. జ్ఞానంగా నువ్వు ముందు ప్రిపేర్ అయితే, ఇలా ప్రిపేర్ కాకోకుండా అమ్మాయికి వయసు వచ్చేసిన పెళ్లి చేయాలండి, పిల్లోడికి మీసాలు వచ్చినాయండి, పెద్దోడు అయిపోయాడండి, పెళ్లి చేయాలండి, చెడుతురు తిరుగుతారేమోనండి, పెళ్లి చేశారండి, భయం వేస్తుందండి. దానికంటే ముందు ఇవి తెలియకోకుండా, ఇవి నేర్పుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే పెళ్ళిళ్ళు పెడాకలు అవుతాయి. ఇవి అర్థం చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే మెచ్యూర్డ్గా ఉంటారు, దేవుని ఆత్మ చోటిస్తారు, హ్యాపీ ఫ్యామిలీస్గా ఉంటే వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఇలా తయారు చేస్తావో, వాళ్ళకి దేవుణ్ణి చూపిస్తావో, ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమను పంచుతావో, అదండి, ఎప్పుడైతే వాళ్ళకి నువ్వు మాదిరిగా ఉంటావో, ఎప్పుడైతే వాళ్ళకి విశ్వాసాన్ని నేర్పుతావో, కుటుంబ బలిపెట్టే నీ ఇంట్లో ఉంటుందో, మీ ఇంట్లో ఆదరణ, మీ ఇంట్లో ప్రేమ, మీ ఇంట్లో క్షమాగుణం, మీ ఇంట్లో అర్థం చేసుకునే మనస్తత్వం, మీ ఇంట్లో ఒకటి కోసం ఒకరు త్యాగం చేసే మనసు ఉంటుందో, అని అర్థమవుతుందా? మీ పిల్లలు వీటిని యాజ్ ఇట్ ఈజ్గా దించేస్తారు. యోగ్యులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, భవిష్యత్తును గురించి ఆలోచిస్తారు. లేదా మీరు బ్యాటరీ తీసేస్తారు, మీరు గాలి తీసేస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ముందు చూపు ఏముంటుంది? ఏదో ఇట్లా చిరాకు దెబ్బతుంది, ఇంట్లో గొడవ, ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండదు, చదువుకోలేకపోతున్నా, కాలేజీకి వెళ్ళిన ఇక్కడే, ఇంటికి వెళ్ళేసరికి గొడవ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఆ టెన్షన్లో వాళ్ళు పాడైపోతారు చాలామంది. కొందరు పేరెంట్స్ ఎంత మంచివాళ్ళైనా సరే వీళ్ళు దుర్మార్గులు తిరుగుతారు, అది వేరు, కొంచెం జీన్స్లోంచి చేస్తుంది, వాళ్ళు వేరు. కానీ 90% పేరెంట్స్ వల్ల పిల్లలు పాడైపోతారు. మన కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానం లేకపోతే, ఇంకొకటి చెప్తాను, దేవుడు నాకు చెప్తానండి, ఐశ్వర్యం నీ ఇంట్లో నిలవదు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్కి గురవుతారు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటో తెలియదు, తేడా రాగానే సూట్ కేసులు చదివేస్తారు, గొడవ పడుతూ ఉంటారు. నేను కొందరు చూసా, నేను కష్టపడి సంపాదించింది అది ఎందుకు తినాలి, దానికి దక్కనేవను, వీడు సంపాదించడం మానేశాడు. 24/7 కష్టపడి బిజినెస్ చేస్తున్నానండి, ఇది దొంగదడి చేస్తుందండి, నాకు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉంటుందండి, పిల్లలను కూడా నేర్పేసిందండి, పిల్లలు కూడా దాని పక్షం తిరిగేశారండి, అందుకనే నేను జాబ్ రిజైన్ చేశాడు అన్నాడు ఒక ఆయన. మంచి జాబ్ రిజైన్ చేశాడు. ఒక ఆయన బిజినెస్ వదిలేశాడు. ఒక ఆయన ఆస్తి ఒక చారిటబుల్ ట్రస్ట్కి రాసేశాడు, భార్య పిల్లల మీద కోపంతో. ఓకే, ఆ తర్వాత ఇలాంటి 3 జంటల్ని కలిపిన తర్వాత ఇప్పుడు ఏమైంది తెలుసు నీకు? ఆ నష్టం, ఆ గ్యాప్, ఎంతకాలం ఏడ్చుకుంటూ ఉన్నారో, వేరు తిట్టుకుంటున్నారో, ఆ టైం తిరిగి వస్తుందా? తిరిగి రాదు. నెంబర్ టూ ఆ కోపంతో, ఆ వేడి హాట్గా ఉండి అదే జాబు లేదా ఇన్కమ్ వదిలేశారు, ఎవరికి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పోయిన నెలల జాబ్ అప్పు చేశారు, అది తిరిగి వస్తుందా? పిల్లలకి మళ్ళీ వనరులు ఉంటాయా? ఉండవు. రెండవది బ్లడ్ ప్రెషర్, అనారోగ్యం, ఒత్తిళ్ళు, అటు కుటుంబానికి మెంటల్ టెన్షన్, మీరు బాగోపోతే. భార్య భర్త మీ ఇద్దరే కాదు, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మెంటల్ టెన్షన్. మళ్ళీ మీ ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు, మా ఫ్రెండ్ జీవితం బాగోలేదురా. ఎంతోమంది నీ గురించి టైం స్పెండ్ చేయాలి. నువ్వు చెప్పేవాడు, చెప్పించుకునేవాడు కాదు, ఆత్మీయుడు. గట్టిగా చెప్పడదేమో మర్చిద్దాం. యాస్ మన దగ్గర ప్రపంచం నేర్చుకోవాలి. ఎందుకని? మన ఆత్మీయులం కాబట్టి. అందరూ చెప్పండి, మనం దేవుని బిడ్డలం కాబట్టి. దేవుని బిడ్డలు ఎదుటి వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. అలాంటి మనం అటు పేరెంట్స్ ఒత్తిడికి గురవటం, ఇబ్బందులకు గురవటం, ఫ్రెండ్స్కి, అలాగే నువ్వు భవిష్యత్తును గురించి ప్రణాళికలు వేసుకోకుండా, ఫ్యూచర్ ప్లాన్ లేకోకుండా ఈ ఒత్తిళ్లతో నలిగిపోయి నేను వేయలేను, నేను ఇది చేయలేను, నా వల్ల కావట్లేదు. ఎందుకని? నీ బ్యాటరీ డౌన్ అయిపోదు. ఫోన్లో యాప్లు ఎక్కువ అనుకోండి, బ్యాటరీ డౌన్ అయిపోదు, వీక్ అయిపోదు. సేమ్ ఇది కూడా. ఆ మెంటల్ టెన్షన్స్కి, ఇన్కమ్ సోర్సెస్ గురించి పెద్దగా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేవు. పోనీ ఇట్లా నష్టం వచ్చిన పోనీ. ఆ తర్వాత ప్రభువు నన్ను పిలిచారు, పీస్. తర్వాత పిల్లలు యోగ్యులుగా ఒలీవల మొక్కల వలె. బాగా అర్థం చేసుకోండి. ఇది చాలామంది తెలియదు. ఈ ప్లానింగ్ ఏముండదు, ఎవరిష్టం వాడు. ఒక నువ్వు స్పిరిచువల్ స్ట్రెంథన్ అయ్యావా, అపవాది మన పిల్లలు ఏదో ఏ యాంగిల్ ముట్టిందా, ఎక్కడైనా దారి తప్పిపోయారా, ఈజీగా మళ్ళీ దారిలోకి తీసుకొచ్చేయచ్చు. ఎన్నోసార్లు చెప్తా, ఇటుకలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. నీ పిల్లలు చిన్నపిల్లలు వచ్చి ఇంకా పిల్లలు పుట్టలేదేమో, ఎవరో నీకు రాలేదేమో, అందుకే దేవుడు ఆపుతున్నాడేమో. తర్వాత దేవుడు నీకు జాన్ బాప్టిస్ట్ లాంటి, లేదా సామ్యూయల్ లాంటి, ఏసేపు లాంటి కొడుకుని ఇవ్వచ్చు కదా, నీకు కూతురు ఇవ్వచ్చు కదా, ఎస్తేర్ లాంటి కూతురు ఇవ్వచ్చు కదా. ముందు ఈ మెళుకువలు నేర్చుకో. ప్రతి తల్లి తండ్రి నువ్వు ఎంత బయట కష్టపడి వచ్చినా, జడ్జి అయినా, అడ్వకేట్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా సరే, ఆఫీస్లోనే నీవు కలెక్టరు, ఇంజనీరు,
ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్నకి కొడుకువి, మీ అమ్మా నాన్న కూతురివి, ఓకే, నీ భార్యకి భర్తవి, నీ పిల్లలకు తండ్రివి, నీ పిల్లలకు తల్లివి. నీ పాత్ర నువ్వు పోషించాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ మనసులు అర్థం చేసుకోవాలి. దేవుడు తన మహిమను కంప్రెస్ చేసుకుని ఈ లోకంలోకి వచ్చాడు. తన మహిమతో వస్తే అదేనండి, ఆ 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చినప్పుడు ఆ కొండ మీద, ఆ నిర్గమాకాండ 19వ అధ్యాయం, దేవుడు స్వరంతో మాట్లాడితే ప్రజలు తట్టుకోలేకపోయారు, వినలేకపోయారు, భయపడిపోయారు. అందుకని యేసుక్రీస్తుకి వచ్చేటప్పుడు ఆయన మహిమను తగ్గించుకొని వచ్చి మనిషితో మాట్లాడటానికి మనిషిగా వచ్చాడు. అలాగే తల్లిదండ్రులు నీ బిడ్డలతో తగ్గించుకుని ఫ్రెండ్షిప్ చేస్తే ఏ సమస్య ఉన్నా వాళ్ళతో నీతో పంచుకుంటారు. ఫ్రెండ్లా, పోలీసుల అడ్వకేట్ని పోలీసు తప్పు పట్టలేరు, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అదేనా, నేను ఏ యాంగిల్లో దొంగ దగ్గర నుంచి రాబట్టడానికి వాళ్ళు చేస్తారు, నేరస్తుడి దగ్గర నుంచి రాబట్టడానికి వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ వృత్తి, అది లాగాల. కానీ అలా నువ్వు ఇంట్లో పిల్లలతో వ్యవహరిస్తే పిల్లలు నీ స్నేహితులుగా ఉండరు. ప్రాణం మీదకి వచ్చిన తర్వాత, లేదా పంచాయతీకి వెళ్ళిన పోలీస్ కేసు అయిన తర్వాత నీకు తెలుసు. ముందుగా మనం మేల్కోవాలి. కెప్టెన్, వైస్ కెప్టెన్ గుర్తుపెట్టుకోండి. తక్కువ చేసి మాట్లాడకండి స్త్రీని. స్త్రీ లేకపోతే మన ఇంటికి దీపం లేదు. నెక్స్ట్, ఓ స్త్రీ, ఓ చెల్లి, ఓ తల్లి, నీ భర్తకి, నీ కుటుంబానికి గౌరవం అనేది దక్కాలి, నీ కుటుంబానికి పరువు దక్కాలి, నీ బిడ్డలకు పరువు దక్కాలంటే నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. నీ భర్త ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళి, ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే, పరపురుషుడు నాకు వద్దు, దేవుడు నాకు ఇచ్చిన భర్తే. ఈ క్యారెక్టర్ కాపాడుకోలేదా, గౌనుల యొద్ద నీ భర్తను ఎవరు కొనియాడరు, ఆడింగోడరా, పెళ్ళాన్ని చెప్పుకోలేడరా, అది అడ్డమైన తిరుగుడు ఇటు అనేస్తారు. నేను విన్నా ఇలాంటి మాటలు ఊర్లో ఉండగా, ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తాడు. చేస్తాడు ఎంత సంపాదింతేనే, ఎంతాడు కోటీశ్వరుడు అయితేనే, ఆడెంత కలెక్టర్ అయితేనే ఈ తిరిగిపోద్ది ఇది అనేస్తారంతే. కుటుంబ పరువు కాపాడాలంటే స్త్రీయే. దాన్ని ఎంతమంది ఒప్పుకుంటారా? చెల్లెళ్ళు, తల్లులు ఎంతమంది ఒప్పుకుంటారు? ఎస్, నీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవి చూసి నేను ఏదో కోల్పోతున్నా, నాకు ఏదో అందట్లేదు, ఈ నాకు సరిగ్గా. కొంతమంది మోటోళ్ళు ఉన్నారు, నా వాళ్ళంటి వాళ్ళు ఉన్నారు. కానీ అబీగయలు అతనే కనిపెట్టుకుని ఉంది. పాత నిబంధన కాలంలో కూడా ఆడు మోటోడు, మూర్ఖుడు, తాగుబోతాడు. నీకు పేషెన్సీ కావాలా? నీ పేషెన్స్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు కాబట్టే అతను మారుస్తావా, రక్షిస్తావని దేవుడు వెయిట్ చేస్తాడు. అందుకే నీకు భర్తగా ఇచ్చాడు, నీకు తండ్రిగా ఇచ్చాడు. అంతే తప్ప వీటి దగ్గర నాకు సుఖం దొరకట్లేదు, ప్రేమ దొరకట్లేదు, వీడు మోటోడు, మూర్ఖుడు, చీర కొనుక్కొచ్చాడు, తిడతాడు, అందుకనే వీడు నన్ను ఆదరిస్తున్నాడు, పక్కింటి కుర్రాడు, ఎదురింటి బ్యాచులర్, ఫంక్షన్ దగ్గర పెళ్ళిలో నాకు పరిచయం అయ్యాడు, అక్కడి నుంచి మా పరిచయం కాస్తలేదు, సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు, ఆ పరిచయం కాస్త ఏదో దారి తీసింది. నో, దానివల్ల నీ క్యారెక్టర్ లెస్ అయిపోద్ది. అది నీ పిల్లల మీద పడిపోద్ది. వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో వీళ్ళ అమ్మమ్మ తిరిగిపోద్ది, వీళ్ళ అమ్మ ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇలాంటి మాటలు నీ పిల్లలు రేపు హట్ అయిపోతారు. అతని పెద్దదానం అయిపోతావు, నొచ్చుకుంటావు, అయ్యో ఛా అలా చేయకుంటే బాగుండేది అనుకుంటావు. కానీ నువ్వు తప్పు నొప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, సమాజం నిన్ను క్షమించదు. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తాడు. కానీ తోటి ప్రజలు దేవుడి మనసు ఉండదు. నిన్ను ఎద్దుపుండు కాకి ముద్దు పొడిచి చంపేస్తారు. లేదా నీ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తెలుస్తుంది అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, ఆడితే స్నేహం వద్దురా, వాళ్ళ అమ్మ తిరిగిపోతుంది, వేస్తుంది, వాళ్ళ కూతురుకు అట్టాడి తగ్గుద్దేమో, ఇట్లా మాట్లాడారు అనుకోండి, చాలా డేంజర్. ఒక అత్త మామ టిఫిన్ చేస్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ టిఫిన్ కూర్చున్నారు, లేట్ చేసింది, కోడలు లేట్ చేసింది పెట్టడం. సడన్గా టైంకి ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతుంది. కొడుకు కూర్చున్నాడు, ఆఫీస్కి వెళ్ళే టైంలో టిఫిన్ కూర్చున్నాడు. అప్పుడు వెళ్ళి ముగ్గురు మధ్య సంభాషణ జరుగుతుంది. ఎరా మాకు ఇంతవరకు చాయ్ లేదు, టిఫిన్ లేదు, నేను ఎప్పుడు చేసి పెట్టేదాన్ని, నేను ఏ టైం చేసి పెట్టేదాన్ని మీ నాన్నకి నీకు? అది చూడు ఏం చేస్తుందో, ఫోన్ మాట్లాడుతుంది. పక్కన తండ్రి అన్నాడు, ఎవడు చేసాడో దానికి, నేను నమ్మనరా దాన్ని, అదేంటి అట్లా అంటాం అటు అనగన్నాడు. ఈ అమ్మాయి వింటుంది, సడన్గా ఫోను మ్యూట్లో పెట్టేసింది, వింటుంది. ఈ అమ్మాయి వచ్చి ఏడుస్తుంది, రే నిన్ను కనిపెంచిన తల్లి తండ్రిని విడిచిపెట్టేసి నువ్వు బస్టాండ్లో పరిచయం అయ్యావని, లేదా పెళ్లిలో పరిచయం అయ్యావని నిన్ను ప్రేమించి అది వద్దన్నా నీతో లేచి వచ్చేసింది. ఎందుకని? నీ జాబ్ చూసింది, లేదా నీ ఇన్ఫ్లుయెన్స్ చూసింది, లేదా నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసింది. నీకంటే గొప్పోడు,
ఇంకో పెళ్లిలో కనపడితే వాడితో లేచిపోదానికి గ్యారంటీ ఏంట్రా అన్నాడు. ఒక్కసారి వీక్ అయిన టైర్ పంచర్ పడి వీక్ అయ్యింది అనుకోండి, అది ఇంకొకసారి వీక్ అవ్వక మాందు. నేను నమ్మను నీ పెళ్ళాన్ని అన్నాడంట. అప్పటి వరకు ప్రేమతో పువ్వుల్లో పెట్టి చూసుకునే ఈ భర్త మారిపోయి కొట్టడం తిట్టడం మొదలుపెట్టి సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడంట. ఆ చెల్లి అన్న, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ చెప్పారన్న, మీలాంటి సేవకుడు మా పాస్టర్ గారు కూడా తప్పమ్మ అన్నాడమ్మ. అన్న నేను వినలా, వీడితో లేచి వచ్చేసా. అచ్చతిల్లో చెప్పాలి, చదువుకున్నా, పీజీ చేశా, ఈ దినాల్లో ఈ తప్పేంటి, హైటెక్ యుగాల్లో ఇష్టపడ్డా పెళ్లి చేసుకున్న తప్పేంటి అని అనుకున్నా. బట్ ఇప్పుడు ఎందుకు చేశానా అనిపిస్తుంది అన్న. గుచ్చి మాట్లాడుతున్నాడు అన్న, గుచ్చి మేమిద్దరం ఒంటరిగా ఇద్దరం కలిసి ఉన్న టైంలో కూడా మాట్లాడుతున్నాడు. ఏమే నువ్వు నాతో లవ్ పేరు సాగించావంటే అంతకుముందు ఎంతమంది సాగించావేమో. వీక్ పీసేనే, స్ట్రాంగ్ పీసే. మా చెల్లి ఉంది, ఎవడు జోలికి పోదు, అది స్ట్రాంగ్. నువ్వు ఉన్నావు వీక్ క్యాండిడేట్, ఎంతమందితో సాగించావు అంట మొదలుపెట్టాడట. ఇప్పుడు చెప్పు చెల్లే, ఒకసారి ఆలోచించు. పెళ్ళి అయిందా వదలకు, తమ్ముడు పెళ్ళి అయిందా వదలకు. ఇక్కడ వాక్యం ఉన్నా కాబట్టి పెళ్ళి కాలేదా చెల్లి తమ్ముడు నమస్తే చెప్పు ఆ ప్రేమ వ్యవహారాలకు అన్నాడు. లేకపోతే ఉండలేనన్నా, ఇప్పుడు లేకపోతే ఉండలేవు, ఆ తర్వాత కలిసి ఉంటే ఉండలేవు. నీకు తెలియదు ఈ సంగతి. ఒకసారి మాట్లాడావు, ఆ అమ్మాయి నీకేం అర్థమైపోయింది, ఒకసారి మాట్లాడు, వాడు నీకేం అర్థమైపోయాడు. ఇప్పుడు టాప్కి వచ్చాడు, బస్ స్టాండ్లో కూర్చున్నాడు, నువ్వు పడిపోయావు. లేదా పెళ్లి సంబంధానికి వచ్చావు, పడిపోయావు. సేమ్ డాక్టరే, ఇంజనీర్, లాయర్ని అదే, లేదా యాక్టర్ని, ఈడు చూడు సరిపోయిందిలే, ఇచ్చిపుచ్చు సరిపోయిందిలే అనుకున్నారు. ఆ తర్వాత ఏ పొట్లు ఏం దాగుందో నీకేం తెలుసు. నీ సంబంధించిన వ్యక్తితో కాదు, దేవుడు నిర్ణయించాడు కాదు, నీకు తెలుసా. ఇదో కంపెనీ ఫోన్, ఐఫోన్ బ్యాటరీ పట్టుకొచ్చి దీనికి వేస్తే పనిచేస్తుందా. నువ్వు నిర్ణయం చేసుకుంటే వేరే కంపెనీ బ్యాటరీ, వేరే కంపెనీ ఫోన్కి వేరే కంపెనీ బ్యాటరీ సెట్ అవుద్ది. అలాగే నువ్వు అనుకుంటావు, ఈడు చూడు అనుకుంటావు, ఆయన నిర్ణయించిన అమ్మాయి అయితేనే నీ వెలుతులు పొచ్చబడతాయి. ప్రభా ఈరోజు నాతో మాట్లాడావు, చెప్పండి. ఈరోజు నాతో మాట్లాడావు, నీ మాటలకు ముద్ర వేయి, దృష్టి తీరుకొని ప్రతిఫలం ఇచ్చాడు. మంచివాడే తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనన్నా కృప చూపించు, నీ దీవెన దయచేయి. అపవాది క్రియలు లయపరచండి, నీ జ్ఞానము నీ వివేచన మాకు దయచేయి దేవా. మా పిల్లలను మేము ఆత్మీయముగా మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులుగా, నాయన బలవంతుని చేతుల బాణాల వంటి వారుగా, ఒలీవల మొక్కల వలె ఉండాలంటే ముందు మేము నేర్చుకోవాలా, మేము పునాది వేసుకోవాలా. మమ్మల్ని బలపరచండి, ఆత్మీయ విలువలు, కుటుంబ విలువలు మేము తెలుసుకుని ఆ మేరకు మేము అడుగులు వేయాలా, దీవెన పొందాలా, జయమును చూడాలి, ఆశీర్వాదాన్ని చూడాలి, కృపగల గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.